హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్‌గా ఉన్నారు మాణిక్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు పైనయింది. అయినా సరే ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే ఒక క్లారిటీ లేదు. సో, అమరావతి అనే ఒక నానుడైతే ఉంది. మరి దానికి ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయబోతుంది? మరి గత ప్రభుత్వంలో మనం చూసాం. సో, అమరావతి కాకుండా 3 రాజధానులని చెప్పారు. గత సీఎం అయిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా ఈ అభివృద్ధి జరగలేదు. అది కంప్లీట్ అవ్వలేదు. మరి ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంది అమరావతి పరిస్థితి? మన రాజధాని పరిస్థితి? అయితే మీరు రాజధాని అంటే క్లారిటీ లేదన్నారు. యెస్. ఒక అద్భుతమైన ఐడెంటిటీ, క్లారిటీ పక్కా వచ్చేసింది. ఓకే. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల కాలంలోనే హ్మ్. అమరావతి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. ఓకే. దానికి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన నేను ముఖస్తుతి చేయట్లేదు, ఆ రిజల్ట్ కనబడతా ఉంది. గతంలో మీరన్నట్టు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చడమే స్టార్ట్ చేసి అమరావతి రోడ్లను కూడా చెక్కేసి, అంటే కొంతమంది మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇలాంటి వ్యక్తులతోటి విధ్వంసం చేయించి అమరావతి రైతులను గొంతు కోసినట్టుగా రాష్ట్ర ప్రజలందరి గొంతు కోసి ఆ అమరావతిని నాశనం చేసేయడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓకే. అయితే దానిని మళ్ళా రైతులైతే ఎంత వేదన పడ్డారో, 3 పంటలు పండే ఆ బంగారం లాంటి భూమిని 35,000 ఎకరాలు సుమారుగా ఇచ్చేసి అంత త్యాగం చేసిన రైతుల్ని పోలీసులను ఉపయోగించి బూట్కాలతో గుండెలపై తన్నించి ఈడ్చిపడేసి అక్కడ ఆ బిల్డింగ్లు ఏవైతే కట్టారో, దాదాపుగా ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన బిల్డింగ్లు, ఐఏఎస్లు ఐపీఎస్ల కోసం కట్టిన ఆ బిల్డింగ్లు కూడా 90% పూర్తయినాయి. వాటిని కూడా పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగే విధంగా చేసేసి అక్కడ పునాదులు చేసిన దాంట్లో అయితే మొన్న మనం చూసాం, వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు చేపలు కూడా అందులో పెంచారు వైసీపీ వాళ్ళు. ఓకే. అంత దారుణంగా చేసిన దాన్ని చాలా వేగవంతంగా పనులు చేపట్టి అమరావతి ఏకైక లక్ష్యంగా ప్రజలందరి జీవనాడిగా, గొంతుగా భావించి సింగపూర్ డిజైన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాంతో మళ్ళీ పూర్వ వైభవాన్ని అప్పుడు మోడీ గారు ఏదైతే శంకుస్థాపన చేసి ప్రారంభించారో సేమ్ అదే మళ్ళా రిపీట్గా ఈసారి కేంద్రం కూడా నిధులు భారీగా ఇచ్చింది. ఆ నిధులను ఎక్కువ రాజధాని కోసం, నిర్మాణం కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. రేపు మే 2వ తారీఖున మళ్ళా ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు. ఆ పనులు, పర్యవేక్షణ మొత్తం కూడా మంత్రి నారాయణ గారు చూస్తూ ఉన్నారు. అద్భుతంగా అంగరంగ వైభవంగా ఆ వేదిక జరగబోతూ ఉంది. అయితే మనం రీసెంట్గా కూడా మనం చూసాం, నేషనల్ హైవేలతో పాటుగా అమరావతికి సంబంధించిన అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్లు కావచ్చు, రైల్వే పనులు కావచ్చు, మెట్రోకి సంబంధించిన ప్లానింగ్ కావచ్చు, మొత్తం కూడా అద్భుతంగా త్వరితగతిన అవుతున్నాయి. ఇంకా మనం చూసుకుంటే కనుక విఐటి, ఎన్ఐడి, ఎస్ఆర్ఎం, ఏఐఐఎంఎస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టి అద్భుతంగా అమరావతి నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఐ థింక్ ఈ 4 ఏళ్లలో అసలు 2 కళ్ళు చాలవు అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అంత సీరియస్ తీసుకున్నారు. అసలు ఆయన కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నేను రాయలసీమ వ్యక్తిని, అసలు అమరావతి అంటే ఆయనకి ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే కోస్తా అన్న సీమ ప్రాంతం, అంటే కోస్తా సీమ ప్రాంతాన్ని కూడా ఆయన చేసింది లేదు, రాయలసీమ కూడా ఏం చేయలేదు. ఈ కోస్తా ప్రజల మీద ఆయనకి ఎందుకో కక్ష తెలియదు ఎక్కువగా. అందుకే సీమను కూడా డెవలప్ చేయలేదు కాబట్టి ప్రజలు అక్కడ కూడా తిరస్కరించారు. కాబట్టి ఏ ప్రాంతాన్ని ఆయన డెవలప్ చేయలేదు. చేయకపోగా అమరావతి మీద కక్ష కట్టి, అంటే విధ్వంసమే ధ్యేయంగా కొంతమంది ఆయన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కొడాలి నాని బాగా ధనవంతుడయ్యాడు, వల్లభనేని వంశీ ధనవంతుడయ్యాడు, అలాగే రోజా అంటే ఇక్కడ అమరావతి ప్రాంతం గురించి చెప్తున్నాను, విజయవాడ. తర్వాత నందిగం సురేష్, ఒక సామాన్యుడిని నేను కూలి చేసుకునేవాడిని, నాకు ఎంపీ పదవి ఇచ్చా అంటున్నాడు. అతను కూడా అద్భుతంగా ఇల్లు కట్టుకున్నాడు. ఏది అమరావతి రైతుల రక్తంతో కట్టుకున్నాడు. ఒక రకంగా వాళ్ళ మీద ప్రతిగా గ్రూప్ ఏర్పరిచి వాళ్ళ మీద దాడులు చేసి, ఇతనైతే లగ్జరీలు కట్టుకున్నాడు, లగ్జరీ ఫ్యామిలీ మొత్తం కూడా విలాసవంతం చేసుకున్నాడు. కానీ రాష్ట్రాన్ని గొంతు నిలిపే ప్రయత్నం అయితే చేశాడు ఆయన. తర్వాత ఆయన కులం కార్డు వాడుతూ ఉన్నాడు. అంటే
ఈ రాష్ట్రాన్ని వినాశనం చేయడానికి కొంతమంది వ్యక్తులను చూజ్ చేసుకొని వాళ్ళకి లబ్ధి చేకూర్చి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలను కూడా గొంతు నిలిపే ప్రయత్నం చేస్తే ధర్మం, సత్యం, న్యాయం ఎప్పటికీ గెలుస్తుంది. ఓకే. దుర్మార్గం కొద్ది కాలం తాత్కాలికంగా వికటట్టహాసం చేసినా చివరకు తుదకది భూస్థాపితం అయిపోయిందని చెప్పొచ్చు. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే కనుక అమరావతి ఇప్పుడు కొత్తగా రాజధాని కాదు, దానికి చాలా అద్భుతమైన చరిత్ర ఉంది. ఓకే. శాతవాహనులు కావచ్చు, అక్కడ మనం చూసాం గౌతమిపుత్ర శాతకర్ణి, అది ఒరిజినల్గా అమరావతి ప్రాంతంలో అలాంటి రాజరిక పరిపాలన వెల్లివిరిసింది, ఒక స్వర్ణయుగంలాగా నడిచింది. అలాంటి చారిత్రాత్మకమైన ప్లేస్ని మళ్ళా అలాంటి రాజ్యం రావాలని చెప్పేసి, ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, స్వర్ణయుగం ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతం బిడ్డైనప్పుడు కూడా అందరి ప్రయోజనం కోసం క్యాపిటల్ అనేది సెంట్రల్గా ఉండాలి. ఓకే. అటు రాయలసీమ వ్యక్తులు కావచ్చు, ఇటు గోదావరి జిల్లాలో కావచ్చు, మిడిల్లో అమరావతి ఉంది. అందుకని ఆయన ఒక తండ్రిలాగా ఆలోచించి నిష్పక్షపాతంగా అమరావతిని ఎస్టాబ్లిష్ చేశారు. కేంద్రంతో ఆయనకున్నటువంటి మంచి, అంటే మనకు మంచి ఎంపీల మెజారిటీ ఉంది. సో కేంద్రానికి మన సహాయం ఎక్కువ అవసరమైంది. అందుకని బాబు గారి యొక్క డిమాండ్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి మోదీ గారు కూడా సపోర్ట్ చేశారు. ఓకే. సో ఇప్పుడు గతంలో కంటే కూడా అద్భుతంగా లేట్ అయినప్పటికి కూడా అమరావతి నగర ఆవిష్కరణ, నగర నిర్మాణం కానీ ఇక 4 ఏళ్లలో ఒక రకంగా హైదరాబాదుకి ధీటుగా తయారవుద్దని మాత్రం నేను చెప్పగలను. ఇది మనకి క్లియర్ కట్గా అక్కడ చూసి, అక్కడ ఎందుకంటే నేను కూడా అమరావతి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తినే కాబట్టి, ఉమ్మడి గుంటూరు జిల్లా వాసినే కాబట్టి నేను చెప్తున్నా. ఓకే. అంత అద్భుతంగా ఆయన ఆవిష్కరించారు. త్వరలో మీరే చూస్తారు అమరావతి ఏ విధంగా ఉంటుంది. ఓకే. గతంలో బాబు గారు ఒక మాట అన్నారండి, సో అమరావతిని మరో సింగపూర్ చేస్తాను అని చెప్పారు. సో మరి దానికి ఎటువంటి ప్రయత్నాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్? అదే జరుగుతుంది ఇప్పుడు. సింగపూర్ ప్రణాళికతోటే, అంటే వ్యవస్థల్ని వాళ్ళు ఇక్కడ నుంచి పంపించిన సింగపూర్ ఇప్పుడు ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తులు, టెక్నీషియన్స్ వచ్చారో, దానికి సంబంధించిన ఇంజనీర్లు వచ్చారు, వాళ్ళను కూడా భయపెట్టి తరిమేసిన పరిస్థితి. ఓకే. వాళ్ళు అమరావతి అంటేనే ఎంతో ఆసక్తిగా డిజైన్ చేయడానికి వచ్చిన వ్యక్తులు అసలు ఇంత ఆటవిక వ్యక్తుల ఎవరైనా తరిమేసింది జగన్మోహన్ రెడ్డి. అసలు మీరెవరు ఇక్కడ అమరావతిని కట్టడానికి వీల్లేదు, నేను సీఎం అయ్యా అని చెప్పి చాలా ఆయన ఆటవికంగా ప్రవర్తించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది, అంటే ఎట్లాంటి ముఖ్యమంత్రి ఉంటాడని కూడా. సో వాటన్నిటికీ చరమాంకం పాడింది ఆ ప్రకృతి అనుకోవచ్చు, దైవం అనుకోవచ్చు. ఎందుకంటే ఆటవిక మనస్తత్వం ఎల్లకాలం కొనసాగదు, ఇందాక చెప్పుకున్నట్టుగా. సో సింగపూర్ టైప్లోనే బాబు గారి విజనరీ ఏదైతే ఉందో, ఆయన ఈ వయసులో కూడా 75 ఏళ్ళ వయసులో కూడా, రీసెంట్గా 75 సంవత్సరాల బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్నాం మనం. ఈ వయసులో కూడా 18 గంటలు ఆయన కష్టపడుతూ రాష్ట్ర భవితవ్యం కోసం, భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. సో ఆంధ్ర ప్రజల యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇక 4 ఏళ్లలో ఎంత అద్భుతంగా అమరావతి మనకి తయారైతే మనం చూసుకోవచ్చు. అంటే ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తి అవుద్ది అంటారా, లేదంటే నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ళు కూడా పట్టొచ్చు అంటారా? పట్టొచ్చు, ఇంకో 5 ఏళ్ళు కూడా పట్టొచ్చు. అయితే ఇక ప్రజలు కూడా అతను గెలిపించే ఉద్దేశం లేరులేండి. ఎందుకంటే ఒకసారి చూసారు, అవకాశం ఇచ్చారు. సరే జగన్మోహన్ రెడ్డి తండ్రిని కోల్పోయాడు, సింపతి ఇవన్నీ వర్కౌట్ అయినాయి. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఏం చేస్తాడు, అసలు ఈయన ఎంత అద్భుతంగా డెవలప్ చేస్తారని చెప్పేసి కొంత చూశారు, అంటే మార్పు కోరుకుంటారు. సో చూసిన తర్వాత అయ్య బాబు ఇలాంటి వ్యక్తి జీవితంలో నేను చూడలేదు, ఈయన ఇలాంటి వ్యక్తి వస్తే మా బ్రతుకులే కాదు, భావితరాలు మా బిడ్డల బ్రతుకులు కూడా డిస్ట్రాయ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రజలైతే బాగా భయపడ్డారు. అతను గెలిపించే పరిస్థితి అయితే లేదు. సో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా నిర్మాణం అయింది డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.